నెక్స్ట్ వేవ్ జెన్యూన్ కాదు, ప్లేస్మెంట్స్ ఇవ్వరు అనుకునేవాడిని. బట్ నేను ప్రజెంట్ యాప్సిస్ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో అసోసియేట్ ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు సందీప్. మా నేటివ్ వచ్చి వరంగల్. నేను పుట్టింది వరంగల్లో అయినా చిన్నప్పటి నుండి నేను హైదరాబాద్లోనే పెరిగాను. మా ఫాదర్ వచ్చి టైలరింగ్ వర్క్ చేస్తారు అండ్ మా మమ్మీ వచ్చి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అందులో మా మమ్మీ హౌస్ కీపింగ్గా వర్క్ చేస్తారు. మాది ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఫ్యామిలీ కాదు. సో నేను ఒకటే అనుకునేవాడిని, నేను చేసిన నా ఫ్యామిలీకి నేను బర్డెన్ అవ్వద్దు అని చెప్పేసి. సో అలాగే నేను హై స్కూల్ వరకు కష్టపడి చదివాను. హై స్కూల్ తర్వాత డిప్లొమా ఫ్రీ సీట్ కొట్టాను, స్కాలర్షిప్తో కంప్లీట్ చేశాను. బీటెక్ కూడా ఫ్రీ సీట్ కొట్టి స్కాలర్షిప్తో కంప్లీట్ చేశాను. ఎప్పుడైనా నా పాకెట్ మనీ ఎక్స్పెన్సెస్కి మనీ కావాలి అనుకుంటే నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండేవాడిని. నాది ఇంజనీరింగ్లో ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్. సో నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు టెక్నికల్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేశాము. టెక్నికల్ ఫెస్ట్లో మాకు సీనియర్స్ పరిచయం అయ్యి ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఉంటుంది, అది చూడమని చెప్పేసి చెప్పారు. యూట్యూబ్లో క్లాసెస్ చూశాను, గూగుల్లో రిలేటెడ్ నోట్స్ చూశాను. బట్ నాకు అర్థమయ్యేది కాదు, ఆ కాన్సెప్ట్స్ అన్ని కన్ఫ్యూజ్గా ఉంటుండే. ఎందుకంటే నాది ఎలక్ట్రికల్ డొమైన్, ఇది వచ్చి కంప్లీట్లీ రిలేటెడ్ టు ఐటీ సాఫ్ట్వేర్. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్కి వచ్చాము. ఫోర్త్ ఇయర్ హాఫ్ సెమ్ కూడా అయిపోతుంది. బట్ నా కోర్లో ప్లేస్మెంట్స్ అనేవి రావట్లేదు. సో నేనేమనుకున్నానంటే ఎలాగో ప్యాషన్ ఉంది కదా, సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని. ఆ టైంలోనే నేను ఒక అన్న ద్వారా నేను నెక్స్ట్ వేవ్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో చూశాను, బ్రౌజ్ చేశాను, యూట్యూబ్లో చూశాను జెన్యూనా ఫేకా అని చెప్పేసి, అండ్ గూగుల్లో కూడా చూశాను ఎలా ఉంటుంది, కరికులం ఎలా డిజైన్ చేశారని చెప్పేసి. డెమో క్లాస్ అటెండ్ అయ్యాను. మార్కెట్లో ఉన్న ఆప్షన్స్ కంటే ఇది నాకు బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. బట్ జాయిన్ అవుదామంటే ఫీ పే చేయడానికి మనీ లేవు అండ్ ల్యాప్టాప్ కూడా లేదు నా దగ్గర. వేరే వాళ్ళను అడిగాను, వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. సో ఆ అమౌంట్తో ఈఎంఐలో ల్యాప్టాప్ తీసుకున్నాను అండ్ జాయిన్ అయిపోయాను నెక్స్ట్ వేవ్లో ఫీ పే చేసి. ల్యాప్టాప్ ఈఎంఐ క్లియర్ చేయాలి అండ్ తెచ్చిన దగ్గర కూడా ఇవ్వాలి కాబట్టి డే టైంలో బైక్ ట్యాక్సీ నడుపుతుండే అండ్ ఈవినింగ్ వచ్చాక క్లాసెస్ వింటుండే. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్లో వినొచ్చు. కాన్సెప్ట్స్ అనేవి కన్ఫ్యూజన్ లేకుండా నాకు అర్థమయ్యేవి. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ తర్వాత ఎంసీక్యూస్ అసైన్మెంట్స్ ఉంటాయి, కోడింగ్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల కాన్సెప్ట్ మీద ఇంకా బాగా గ్రిప్ వస్తుండే. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ నేను నేర్చుకోవడం జరిగింది. పార్ట్ టైం జాబ్స్ చేస్తూనే ఇటు అకాడమిక్స్ అండ్ ఇటు నెక్స్ట్ వేవ్ క్లాసెస్ కూడా బ్యాలెన్స్ చేసుకొని సక్సెస్ఫుల్గా అయితే నెక్స్ట్ వేవ్ కోర్స్ కంప్లీట్ చేశాను అండ్ అకాడమిక్స్ కూడా కంప్లీట్ చేశాను. ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన కంపెనీస్కి అప్లై చేయడం కూడా స్టార్ట్ చేశాను. అసెస్మెంట్స్ రాశాను, క్లియర్ చేశాను. టెక్నికల్ ఇంటర్వ్యూస్ దగ్గర వెళ్తున్నాను, బట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అవుతున్నాను. ఇంటర్వ్యూ నుంచి వచ్చాక అనుకునేవాడిని కోర్స్ కంప్లీట్ చేశాను, స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాను, బట్ జాబ్ ఎందుకు రావట్లేదు, ఎందుకు లేట్ అవుతుంది, ఇలా అనుకున్నప్పుడు నేను చాలా లోగా ఫీల్ అయ్యేవాడిని. ఏదో ఒకటి చిన్న జాబ్ కోర్లోనే చేసుకుందామా అని అనుకునేవాడిని. ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఇంత దూరం వచ్చాను, ఇన్ని మంత్స్ కూర్చొని నేర్చుకున్నాను, బిల్డ్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కోర్లోకి వెళ్తే మళ్ళీ ఐటీ సైడ్ వస్తానో రానో తెలీదు. సో ఏదైతే అదైంది, చూసుకుందామని చెప్పేసి ముందుకెళ్ళాను. ఏదైతే కాన్సెప్ట్స్ నేను వీక్గా ఉన్నానో ఆ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ రివైజ్ చేయడము, మళ్ళీ ప్రాక్టీస్ చేయడము. సో ఈ ప్రాసెస్లోనే నేను నెక్స్ట్ వేవ్ ప్లేస్మెంట్ సపోర్ట్ టీమ్కి రీచ్ అయ్యాను. ఏ క్వరీ రైజ్ చేసినా వితిన్ హవర్స్లో నాకు రెస్పాన్స్ వచ్చేది. డూస్ అండ్ డోంట్స్ సజెషన్స్ తీసుకునేవాడిని. అండ్ దీని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడము. సో మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత ప్రతి ఇంటర్వ్యూ నుంచి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకొని అండ్ ఆ మిస్టేక్ ఫర్దర్ ఇంటర్వ్యూస్లో చేయొద్దని చెప్పేసి కేర్ తీసుకునేవాడిని. ఫైనల్లీ యాప్సిస్ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో అసోసియేట్ ఫ్రంట్ అండ్ డెవలపర్ రోల్లో ప్లేస్ అయ్యాను. అండ్ వెంటనే వచ్చి మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళ ఫేస్లో నేను ఆనందం చెప్పలేను. అండ్ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము మా ఫ్యామిలీ మొత్తం. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా ఫ్యామిలీలో అయితే ఫర్ అస్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ సక్సెస్, ద గ్రేట్ సక్సెస్. ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నాకు కావాల్సిన రోల్లో సిసిబిపి నుంచి నేను స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను అండ్ ప్లేస్ అయ్యాను. సో a big thanks to the entire team of Next Wave.